ఓం నమ శివాయ. ప్రతిరోజు కూడా మార్నింగ్ 5:30 నుంచి 6 లోపల పూజ చేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ చాలా మంచిదండి. అలాగే పూజ చేసినప్పుడు టీ కానీ మంచినీళ్ళు కానీ ఏం తాగకూడదండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే టీ కానీ వాటర్ కానీ తాగితే చాలా మంచిదండి. ఒక 10 నిమిషాలు దేవుడికి పూజ చేస్తాం అంతే కదండి. ఆ 10 నిమిషాలు కొంచెం తినకుండా ఉండి తర్వాత తింటే చాలా మంచిదండి. అలాగే సాయంత్రం కూడా 5:30 నుంచి 6 లోపల పూజ చేసుకోవాలండి. అలాగే సాయంత్రం బుక్ చదువుకుంటే లలిత సహస్రనామం కానీ మణిదీప వర్ణం కానీ ఏది చదువుకోవాలన్నా చాలా మంచిదండి. సాయంత్రం నామజపం చేస్తే చాలా పుణ్యం వస్తుందండి. ఏ బుక్ చదవడం మీకు ఇంట్రెస్ట్ లేదు, టైం లేదంటే ఓం నమ శివాయ అని 108 సార్లు అనుకున్నా చాలా మంచిదండి. సాయంత్రం మనం ఎంత పూజ చేస్తామో 1000 రెట్లు పుణ్యఫలం వస్తుందండి. గోవిందనామాలు చెప్పుకున్నా చాలా మంచిదండి. లక్ష్మి అష్టోత్తర నామం చదువుకున్నా చాలా మంచిది. కనకధార సూత్రం చదువుకుంటే అసలు కనక వర్షం అండి. మనం ప్రతిరోజు భక్తితో చదువుకుంటే అమ్మవారు మన అందే ఉంటారండి. ఏదైనా భక్తితో చేస్తే భగవంతుడు మన అందే ఉంటారండి. అలాగే దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసుకోవాలండి. 2 దీపాలు వెలిగించుకొని ఒక్కొక్క దీపంలో 3 ఒత్తులు వెలిగించుకోవాలండి. దీపం పెట్టేటప్పుడు ఒక్కొక్క పువ్వుని పెట్టాలి. అలాగే ప్రతిరోజు దీపంలోన అక్షింతలు కూడా వేయాలండి. మీ ఇంట్లో అమ్మవారు లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ప్రతిరోజు అభిషేకం లేకపోతే కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. అభిషేకం అంటే మీకు తోచినంతలో చేసుకోండి, లేని వెడల శుక్రవారం చేసుకోండి. అలాగే శివయ్యకి బెల్లం నైవేద్యం పెడితే చాలా మంచిదండి. ప్రతిరోజు బెల్లం నైవేద్యం పెట్టండి. అలాగే ఇంకో విషయం చెప్పనా, ఇప్పటికీ మనందు లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ప్రతిరోజు కూడా మన ఇంట్లో కొంచెమైనా బెల్లం అన్నం దేవుడికి నైవేద్యం పెడితే మన ఇంట్లో ధనలక్ష్మీదేవి అలా ఉంటుందండి. ప్రతిరోజు పెట్టండి, చాలా మంచిదండి. నాకు బ్రాహ్మణులు ఒకరు చెప్పారండి, ప్రతిరోజు కొంచెం బెల్లమన్నం చేసి పెడితే అమ్మవారికి మన ఇంట్లో ధనలక్ష్మీదేవి అలా ఉంటారండి. కనక వర్షం కురుస్తుంది. మీకు వీలైతే మీరు చేయగలిగితే చేయండి. ఓకేనా? ఓం నమ శివాయ.